ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను బాధపడాలో లేకపోతే ఆనందపడాలా అనే విషయం నాకు అర్థం కాలేదు. ఎందుకా అనేది నేను వీడియో ఎండింగ్‌లో చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే నేను మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. ఏంటంటే నేను నైటు మన ఛానల్‌కి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. కుకింగ్ ఛానల్ పెడదామని డిసైడ్ అయినప్పుడే కొంచెం నేను చేయగలనా లేదా అనేది డౌట్ పడ్డాను. తరువాత చిన్న చిన్నగా రెసిపీస్ అన్నీ నేర్చుకుంటూ మీకు కూడా ఒక్కొక్క రెసిపీని చూపిస్తా ఉన్నాను. నేర్చుకునే భాగంలో ఒక్కొక్క రెసిపీ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే సక్సెస్ అవ్వచ్చు. అలాంటి వీడియోనే ఇది కూడా. ఈ రెసిపీ అనేది ఫెయిల్ అయిపోయింది. నేర్చుకునే క్రమంలో ఇవన్నీ కామను. పుట్టగానే ఎవరికి అన్ని రెసిపీస్ రావు కదా! అలా నేర్చుకుంటూ మంచిగా సక్సెస్ అయిన రెసిపీస్ మీకు పోస్ట్ చేస్తూ వచ్చాను. ఈ పాటికే మీకు ఈ ఫెయిల్ అయిపోయిన రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదా! అదే రసగుల్లా. వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇందాక బాధపడాలో, ఆనందపడాలో అర్థం కావడం లేదని. అదేంటంటే 500 సబ్స్క్రైబర్స్ సందర్భంగా నేను ఈ స్వీట్ చేస్తున్నాను. ఈ స్వీట్ ఫెయిల్ అయిపోయింది. పాలు, పంచదార అంతంత వేస్ట్ అయిపోయిందని బాధపడాలా? లేదంటే ఈ రెసిపీ చేసే టైంలో అమ్మ లేదని సంతోషపడాలా? ఉంటే మాత్రం నాకు ఉండేదే ఈ పాలు, పంచదార అంత వేస్ట్ అయిపోయిందని.